ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఏపీకి వెళ్లటం తమ దురదృష్టమని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత వైసీపీ హయాంలో తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయంపై మంతనాలు జరుపుతున్నామని చెప్పారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. మల్లికార్జున స్వామి ద్వాదశ పీఠాల్లో ఒకరైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది. ఈ స్వామివారి దయ వలన ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వాన్ని బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను. మా దురదృష్టం ఏంటంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురికి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు, అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి